ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. యాక్సిస్ బ్యాంక్, హెచ్యుఎల్, ఐసిఐసిఐ బ్యాంక్ షేర్లు లాభాల్లో ఉండగా కోల్ ఇండియా, ఓఎన్జీసీ, ఇన్ఫోసిస్, టాటా స్టీల్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఈ రోజు మార్కెట్స్ కి సంబంధించి వారి విశ్లేషణ తెలియజేసేందుకు ఆర్థికవేత్త మరియు సుప్రీంకోర్టు న్యాయవాది జీవి రావు గారు మనతో పాటు ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నిఫ్టీ పెరుగుతున్నప్పుడు మిడ్ క్యాప్ తగ్గడానికి రీజన్ ఏంటంటారు? అయితేనమ్మా, మనకి ఒకవైపు నిఫ్టీ పెరుగుతున్నప్పటికి కూడా నిఫ్టీ మిడ్ క్యాప్ 150 మాత్రం ఎందుకు తగ్గుతూ వచ్చిందంటే ఈరోజు ప్రధానంగా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. అంటే ఇన్వెస్టర్స్ ఏం ఆలోచిస్తున్నారంటే మనకి అత్యంత మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి నిఫ్టీ 50 షేర్లు నిఫ్టీ మిడ్ క్యాప్లో ఉన్న షేర్ల కన్నా కూడా తక్కువ రేటుకు లభిస్తున్నప్పుడు మిడ్ క్యాప్లో షేర్లు నమ్మి వాటిని కూడా నిఫ్టీ 50 వైపు మళ్లించడం బెటర్ అనేటువంటి ఆలోచన చేస్తున్నారు. వీటితో పాటుగా ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ కూడా అసెట్ రీఅలొకేషన్ అనేటువంటి దాని గురించి ఆలోచించటము, ఇప్పటికే నిఫ్టీ మిడ్ క్యాప్లో చాలా పెరుగుదల రావటం వల్ల ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం బెటర్ అనేటువంటి విధానంలోకి వెళ్ళటం వల్లే మనం నిఫ్టీ మిడ్ క్యాప్లో తగ్గుదల, నిఫ్టీలో పెరుగుదల అనేటువంటిది ఈ రోజున గమనిస్తున్నాము. రైట్ సార్. బ్యాంకింగ్ షేర్స్ ఈ రోజు పెరగడానికి రీజన్ ఏంటంటారు? అయితే బ్యాంకింగ్ రంగంలో షేర్లు గత కొద్ది రోజులుగా తగ్గుదలలో ఉన్నప్పటికి కూడా ఈ రోజు ప్రధానంగా ఇంతగా పెరగటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉండేవి. అందులో ఒకటి ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఇటీవల ప్రకటించినటువంటి కొన్ని విధానాల కారణం వల్ల ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్స్ పట్ల కొంత సరళీకృతమైనటువంటి విధానాలను అవలంబించడంతో మనకి బ్యాంకులకి ఇది చాలా లాభదాయకంగా పరిణమించింది. అంటే బ్యాంకులు విదేశీ మారక నిల్వల్ని మన డిపాజిట్ల రూపంలో సేకరించడానికి ఇది చాలా సులభతరమైంది. ఎప్పుడైతే ఈ యొక్క రిలాక్స్డ్ నార్మ్స్ ఇచ్చారో దాని కారణం వల్ల ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ కూడా మనం పెరుగుదల చూసాం. అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా ఐసిఐసిఐ బ్యాంకు, ఇంకా ఇతర ప్రధాన బ్యాంకుల్లో కూడా ఇవాళ ఇంతగా పెరిగినాయి. ఇంతగా పెరగటానికి ప్రధానంగా కారణం మనం గమనిస్తే మాత్రం రిజర్వ్ బ్యాంక్ తీసుకున్నటువంటి కొన్ని చర్యలనే చెప్పవచ్చు, ముఖ్యంగా ఎఫ్సిఎన్ఆర్ డిపాజిట్ల విషయంగా. రైట్ సార్. కాలర్ రెడీగా ఉన్నారు, కృష్ణ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మాట్లాడండి. హలో సార్. ఇది ఓఎన్జీసీ షేర్ బై చేశాను సార్ 287 కి. ఓకే. అయితే ఇప్పుడు ఆల్రెడీ లాస్ లో ఉన్నాను. మళ్ళీ ప్రాఫిట్ కి వస్తుందా లేదంటే ఎంత టైం పడుతుందని తెలుసుకోవడానికి కాల్ చేశాను. ఓఎన్జీసీ ఫండమెంటల్ గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి. మీరు గమనిస్తే ఇప్పటికి కూడా మనకి వాల్యుయేషన్ గా ఎక్సలెంట్ కంఫర్ట్ లో ఉంది. అంటే ఓఎన్జీసీ యొక్క బుక్ వాల్యూని మీరు చూసుకున్నప్పుడు ఈ రోజు కూడా చాలా అండర్ వాల్యుయేషన్లో షేర్ కోట్ అవుతుంది. అందుకని మీరు ఏమాత్రం కూడా కంగారు పడకుండా మరికొన్ని షేర్లు కూడా యాడ్ చేసుకుని ఓఎన్జీసీని కనీసం ఒక 2-3 సంవత్సరాల కాలానికి కనుక మీరు హోల్డ్ చేస్తే చాలా మంచి రేటునే వచ్చే అవకాశం ఉంది. పొరపాటు కూడా అమ్మే ప్రయత్నం చేయకండి. రైట్. నెక్స్ట్ కాలర్ మధుసూదన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయి సార్. ఓకే. అవాంటెల్ 180 రూపీస్ లో ఉంది. మరొకటి సలాసర్ టెక్నో అని 18 రూపీస్ లో కొన్నాను సార్ 2023లో. అప్పటి నుంచి నేను ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. అసలు ఏం చేయమంటారు కొంచెం? ఇప్పుడు ఈ షేర్ అయితే మాత్రం మీరు ఈ టెక్నాలజీ షేర్ ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు దాని నుంచి ఎగ్జిట్ కావటమే మంచిదండి. ఏదైనా మార్కెట్ కాస్త రైజ్ అయినప్పుడు దాని నుంచి ఎగ్జిట్ అయ్యి మీరు నిజానికి అసలు ఓవరాల్గానే ఐటీ సెక్టారే అండర్ పర్ఫార్మెన్స్లో ఉన్న టైంలో ఈ స్టాక్స్లో ఇంకా రికవరీ అనేటువంటిది ఇప్పట్లో కొద్దిగా కష్టమైన విషయం అనే చెప్పొచ్చు. అందుకని చెప్పి ఏ కాస్త రైజ్ వచ్చినా కూడా ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. రైట్ సార్. ఓకే. నెక్స్ట్ కాలర్ టీఎన్ రెడ్డి గారు కాల్ చేస్తున్నారా? గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి. ఆర్ఈసీ అండ్ పిఎఫ్సి ఉన్నాయండి, హోల్డ్ చేయాలి. ఏదండి ఆర్వీఎన్ఎల్? ఆర్ఈసీ లాస్ట్ లో ఉన్నాను, పిఎఫ్సి కొంచెం ప్రాఫిట్ లో ఉన్నాను. మధ్యాహ్నం చెప్తే హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ చేయమంటారా? ఈ రెండు కూడా మీరు కరెంట్ రేట్లో ఎగ్జిట్ కావటమే మంచిదండి. ఎగ్జిట్ అయిన వెంటనే మళ్ళీ ఇంకో షేర్లో షిఫ్ట్ కాకుండా మీరు హోల్డ్ చేస్తూ
మనకి తర్వాత రెగ్యులర్గా ప్రోగ్రామ్ చూస్తూ మీరు మంచి ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ ప్రకారంగా ముందుకెళ్ళే ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికైతే ఈ రెండింటి నుంచి ఎగ్జిట్ కావటమే బెటర్ అండి. రైట్, నెక్స్ట్ కాలర్ వెంకట్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ చెప్పండి. మీకు ఫ్రెష్ గా మెడి అసిస్ట్ ఒకటిను అర్బన్ కంపెనీ ఒకటి తీసుకోవచ్చా అండి? ఈ రెండింటిలో కూడా ఇప్పుడు కరెంట్ రేట్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ని అవాయిడ్ చేయడమే మంచిదండి. ఇవాళ మీరు గమనిస్తే అర్బన్ కంపెనీ వాల్యుయేషన్ పరంగా దాని యొక్క ప్రాఫిటబిలిటీకి తర్వాత ఎర్నింగ్స్కి మనం కంపేర్ చేస్తే వాల్యూ ఇప్పటికీ కూడా ఎక్కువగానే ఉందని చెప్పొచ్చు అండి. మనకి ఇక్కడి నుంచి మీకు ఎక్కువ గ్రోత్ అనేటువంటిది కష్టం. ఇక్కడ ఏదన్నా ప్రైస్ బాగా ఫాలో అయినప్పుడు మాత్రమే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ని పరిశీలించండి. రైట్ సార్, ఐటీసీ సెక్టర్ రికవరీ ఇప్పట్లో సాధ్యమే అంటారా? అయితే ముఖ్యంగా ఐటీ సెక్టార్ షేర్లు ఇలా పతనం అవడానికి చాలా కారణాలు ఉన్నాయమ్మా. అందులో ఒకటి మనం గమనిస్తే ఎప్పుడైతే ఏ డెవలప్మెంట్ అనేటువంటిది సాంప్రదాయకమైనటువంటి ఐటీ కంపెనీలకి ఒక రకంగా చాలా నెగిటివ్గానే పరిణమించిందని చెప్పొచ్చు. అలాగే మేజర్ ఐటీ కంపెనీస్ అన్నీ కూడా వాళ్ళ యొక్క ఎర్నింగ్స్ తర్వాత నెక్స్ట్ క్వార్టర్లీ గైడెన్స్ని కనుక మనం గమనిస్తే ఆశించిన స్థాయిలో ఇవి లేవు. అలాగే మనకిప్పుడు ఓవరాల్గా ఇంటర్నేషనల్గా ఉన్నటువంటి పరిస్థితులు మరియు రూపీ యొక్క వాల్యుయేషన్లో వస్తున్నటువంటి ఫ్లక్చుయేషన్స్ ఇవన్నీ కూడా ఈ సెక్టార్ మీద నెగిటివ్ ప్రభావాన్ని చూపించాయని చెప్పొచ్చు. ఓవరాల్గా కమింగ్ ఒక 3-4 క్వార్టర్స్ వరకు కూడా ఐటీ సెక్టార్ షేర్లు పుంజుకోవటం కొంచెం కష్టమనే చెప్పొచ్చు. రైట్, నెక్స్ట్ కాలర్ సుబ్బారావు గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. హలో సార్ చెప్పండి. హలో, నమస్తే మేడం గారు. హలో సార్, మీ స్టాక్స్ దేని గురించి అడగాలనుకుంటున్నారు? ఏ స్టాక్స్ గురించో అడగండి సార్. నమస్తే మేడం గారు, మీకు జీవిరావు గారికి నమస్కారాలు. నమస్తే, చెప్పండి. సార్, ఈ వారి ఎనర్జీస్ తీసుకోవచ్చా? అలాగే ఇన్ఫోసిస్ టీచర్స్ లో ఏది తీసుకోవచ్చు కొద్దిగా చెప్పండి సార్. వారీ ఎనర్జీస్ కరెంట్ ప్రైస్లో ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయండి. ఇక్కడి నుంచి ఇంకేదన్నా కరెక్షన్లో మాత్రమే చూడండి మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ గురించి. ఇన్ఫోసిస్ చాలా ఫాలో అవటం మనం గమనించాము, కానీ ఇప్పటికి కూడా ఇక్కడి నుంచి ఖచ్చితంగా రీరేటింగ్ అయిపోయి పెరుగుతుంది అని చెప్పలేము. బాటమ్ అవుట్ అయిందనేటువంటి సంకేతాలు కూడా లేవు. కాబట్టి ఫ్రెష్ బయింగ్ని ఇమీడియట్గా అయితే తొందరపడకండి. ఇంకా తగ్గితే కనుక బాటమ్ అవుట్ అయిందన్న సంకేతాలు వచ్చినప్పుడు మాత్రమే ఇన్ఫోసిస్లో ఫ్రెష్ బయింగ్ గురించి పరిశీలించవచ్చు. నిజానికి ఐటీ సెక్టార్ షేర్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ని ప్రస్తుతానికి అవాయిడ్ చేయటమే మంచిదండి. రైట్, నెక్స్ట్ కాలర్ విజయభాస్కర్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. ఓకే సార్, నమస్తే సార్. నమస్తే. నాకు 2 స్టాక్స్ గుర్తు రావాలి. ఒకటి నాట్కో ఫార్మా 1200 చొప్పున తీసుకున్నాను, ఇంకోటి ఎటర్నల్ 300 చొప్పున తీసుకున్నాను. ఈ కొందరు రేపు వస్తాయండి. రెండోది ఏదండి? ఎటర్నల్. ఓకే, ముందుగా మీరు నాట్కో ఫార్మా విషయానికి వస్తే మీరు కొన్నటువంటి రేటు కాస్త ఎక్కువైనప్పుడు కూడా నాట్కో ఫార్మా లాంగ్ టర్మ్లో చాలా మంచి కంపెనీ అనండి. ఇక్కడి నుంచి ఖచ్చితంగా పెరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పటికప్పుడు న్యూ ఇన్వెన్షన్స్ రీసెర్చ్ పరంగా కూడా చాలా అద్భుతంగా ముందుకెళ్తున్న కంపెనీ. అలాగే ఎటర్నల్ కూడా ఇక్కడి నుంచి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉందండి. నిజానికి మీరు కొన్న రేటు కాస్త ఎక్కువైనప్పుడు కూడా ఎటర్నల్ యొక్క ఫలితాలు కానీ దాని యొక్క ఫ్యూచర్ మనకి ప్రోగ్రెస్ కానీ అన్నీ కూడా సాటిస్ఫాక్టరీగానే ఉన్నాయి. ఇక్కడి నుంచి ఈ 2 కంపెనీలు కూడా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా హోల్డ్ చేయమనే చెప్తానండి. రైట్, నెక్స్ట్ కాలర్ కిషన్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. రావు గారు నమస్కారం అండి. 2 స్టాక్స్ సార్. చెప్పండి. రోటో పంప్స్ నా దగ్గర ఉన్నాయి సార్. నో లాస్ నో గెయిన్ లో ఉన్నాను. రిజల్ట్ ఫ్లాట్ గా ఉంది కదా, ఉంచుకోవాలా అమ్మేసేయాలా? ఇంకొకటి ఎంఆర్ఎఫ్ ఏ రేట్ లో తీసుకోవాలి సార్? ఎంఆర్ఎఫ్. రైట్, రోటో పంప్స్ వచ్చేసి మీరు కరెంట్ రేట్లోంచి ఎగ్జిట్ కావటమే బెటర్ అండి. ఇంకా తర్వాత ఎంఆర్ఎఫ్ అయితే అరౌండ్ 1,20,000 వరకు కూడాను మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మినిమం ఒక 1 to 2 years హోల్డింగ్ ఆలోచన కనుక ఉంటే మనకి టైర్ కంపెనీస్లో ఇప్పటికీ కూడా అదే లీడరు, తర్వాత వాల్యుయేషన్ కంఫర్ట్ కూడా ఉందనే చెప్పవచ్చు. అంత రేటు ఉన్నప్పటికి కూడా కంపెనీ యొక్క ఫలితాలు కానీ తర్వాత ఎప్పటికప్పుడు ప్లానింగ్ ఫర్దర్ కానీ అంతా కూడా చాలా సాటిస్ఫాక్టరీగానే ఉంది. ఏ కాస్త తగ్గినా కూడా దానిలో ఫ్రెష్ పొజిషన్స్ తీసుకునే ప్రయత్నం చేయొచ్చు అండి. ఈ రోజు బంగారం వెండి ధరలు తగ్గడానికి రీజన్ ఏంటంటారు?
అయితే ప్రధానంగా మనకి బంగారం వెండి రెండు కూడా ఇవాళ ఇంత ఫ్లక్చుయేషన్ తగ్గటానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఏంటంటే, ఒకటి డాలర్ రేట్ అనేటువంటిది పెరగటం. అంటే రూపీ ఎక్స్చేంజ్లో డాలర్ ఎప్పుడైతే స్ట్రెంగ్థెన్ అవుతుందో, డాలర్ స్ట్రెంగ్థెన్ అయినప్పుడల్లా యూజువల్గా దాని యొక్క ప్రభావం కొంత బంగారం ధరల మీద ఉంటుంది. రెండోది మనకి ఇన్ఫ్లేషన్ భయాలు ఎక్కువగా ఉండటము, తర్వాత ఫెడ్ రిజర్వ్ కూడా వడ్డీ రేట్లను రానున్న కాలంలో పెంచవచ్చు అనేటువంటి భయాలు కూడా ఈ యొక్క బంగారం ధరల్లో నెగిటివ్ ప్రభావాన్ని చూపించాయి. ఈ రెండింటితో పాటుగా భారతదేశానికి సంబంధించినంతవరకు మన ఇంపోర్ట్ డ్యూటీస్ ఇదివరకు 6% ఉండేదాన్ని ఒక్కసారిగా 15% చేశారు. ఎప్పుడైతే 9% అడిషనల్ ఇంపోర్ట్ డ్యూటీ ఇంపోజ్ అయిందో బంగారం యొక్క డిమాండ్ తగ్గుతూ వచ్చింది. ఈ కారణాల వల్ల ప్రస్తుతం ఈరోజు మనం బంగారం ధరల్లో నెగిటివ్ ప్రభావం అనేది చూసాం. అయితే ఇదేం పర్మనెంట్ వ్యవహారం కాదు. బంగారం ధరలు మళ్ళా పుంజుకునే అవకాశాలే ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ వచ్చి కాస్త సిస్టమేటిక్ వేలో కొద్ది మొత్తాల్లో బంగారం వెండిలో మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ చేయటమే వాళ్ళ ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉందమ్మా. రైట్ సార్, రానున్న రోజుల్లో ఇన్వెస్టర్స్ అవలంబించాల్సిన వైఖరి ఏంటి సార్? అయితే ఇప్పుడు రానున్న రోజులు ఏంటంటే, ఇన్వెస్టర్స్ వాళ్ళ యొక్క పోర్ట్ఫోలియోలో మల్టీ అసెట్ ఎలకేషన్కి ప్రాధాన్యత ఇవ్వటం మంచిది. అంటే ఇన్వెస్టర్ తను పెట్టాలన్నటువంటి ఇన్వెస్ట్మెంట్లో కొంత మొత్తాన్ని బ్యాంక్ డిపాజిట్స్లో, కొంత బంగారంలో, కొంత ఈక్విటీ లార్జ్ క్యాప్లో, కొంత మిడ్ క్యాప్లో ఇలా డైవర్సిఫై చేసుకుని మల్టీ అసెట్ పోర్ట్ఫోలియోని కనుక బిల్డ్ చేసుకుంటే ఓవరాల్గా ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్లో ఎక్కువ ప్రయోజనం చేకూరే అవకాశాలు ఉంటాయమ్మ. రైట్, కాల్ రెడీగా ఉన్నారు సార్. సతీష్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్తే రావు గారు. నమస్తే, చెప్పండి సతీష్ గారు. సార్ నా దగ్గర హుండాయి ఉన్నాయి, అది లాస్ట్ లో ఉన్నాను, అదేం పర్ఫార్మ్ చేయట్లేదు. దాని నుంచి M&M షిఫ్ట్ కమ్మంటారా, అట్లాగే డాక్టర్ రెడ్డిస్ నుంచి కూడా షిఫ్ట్ కమ్మంటారా? అయితే హుండాయి మామూలుగా మీరు ఇప్పుడు అండర్ పర్ఫార్మ్ చేస్తున్నప్పుడు కూడా ఓవరాల్గా ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్నాయండి. అది ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కరెంట్ రేట్లో ఎగ్జిట్ కాకుండా ఏదన్నా కాస్త ర్యాలీలో మాత్రం ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎగ్జిట్ అయితే ఆ యొక్క అమౌంట్ని మీరు ఈ సెక్టార్లో ఉండాలంటే M&Mలోకి షిఫ్ట్ అవటమే బెటర్ అండి. ఓకే సార్, సెక్టర్ వైజ్గా చూస్తే ఇప్పుడు బెటర్గా పర్ఫామ్ చేస్తున్న సెక్టర్స్ ఏంటి? అయితే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో మనకి డిఫెన్స్ సెక్టర్, అంటే ఇక్కడ డిఫెన్స్ అంటే మనకి రక్షణ రంగం అని కాదు, మనకి ఇన్వెస్టర్స్కి దేనిలో ఏ సెక్టార్ డిఫెన్సివ్గా పనిచేస్తుందని భావిస్తున్నారంటే ముఖ్యంగా ఫార్మా రంగము, హాస్పిటల్స్, ఇవి రెండు కూడా రానున్న రోజుల్లో చాలా మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉందనేది ఎక్కువ ఫండ్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ అభిప్రాయం. ఎప్పుడైతే ఈ రెండు కూడా ఎక్కువగా కరెంట్ సినారియోకి ఎఫెక్ట్ కానటువంటి సెక్టార్స్, దీనివల్ల ఏమవుతుందంటే రానున్న రోజుల్లో మనకు అటు ఫార్మా రంగం కానివ్వండి, హాస్పిటల్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. అలాగే బ్యాంకింగ్ సెక్టార్ కూడా రానున్న రోజుల్లో మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉంది. బ్యాంకింగ్లో కూడా ముఖ్యంగా మనకి పబ్లిక్ సెక్టార్ లీడర్స్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అలాగే ప్రైవేట్ సెక్టార్లో కూడా మనకి ICICI బ్యాంకు, ఫెడరల్ బ్యాంకు, ఇవన్నీ కూడా మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఈ సెక్టార్స్ వైపు మొగ్గు చూపటం బెటర్. ఆటోమొబైల్ సెక్టార్లో కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా M&M, హండై ఇవి కూడా రానున్న రోజుల్లో మంచి పనితీరు కనపరిచే అవకాశం ఉంది. అలాగే టాటా మోటార్స్ కూడా బోత్ పాసింజర్ వెహికల్స్, కమర్షియల్ వెహికల్ రెండు కూడా బెటర్ పర్ఫార్మెన్స్ చూపించేటువంటి అవకాశం ఉందమ్మా. రైట్, కంపెనీ రిజల్ట్స్ ఏమైనా అనౌన్స్ చేస్తున్నాయి సార్ ఏమైనా? అయితే ఇప్పుడు మనకి ప్రతిరోజు కూడా ఏ ఒక కంపెనీ ఫలితాలు వస్తూనే ఉంటున్నాయి. కాకపోతే ఇప్పుడు ఈ క్వార్టర్ యొక్క ఫలితాలని ఓవరాల్గా గమనిస్తుంటే మనకి మరీ ఎక్కువగా అద్భుతమైనటువంటి ఫలితాలు ప్రకటించి మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్కి మించినటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేటువంటి తక్కువగాను, ఓవరాల్గా ఎక్స్పెక్టెడ్ లైన్స్లో కానీ లేకపోతే కొద్దిగా ఎక్స్పెక్టెడ్ లైన్స్ కానీ తక్కువ కూడా కంపెనీ యొక్క రిజల్ట్స్ ఉంటున్నాయి. మనం వీటిలో మనం గమనిస్తే బ్యాంకింగ్ సెక్టార్లో కొంతవరకు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విధంగానే ఫలితాలు ఉంటున్నాయి, కానీ మనం ఐటీ సెక్టార్లో అయితే ఆశించిన స్థాయిలో ఫలితాలు లేవు. అలాగే గైడెన్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవు. అందుకని చెప్పి మన ఇన్వెస్టర్స్ కూడా ఎప్పటికప్పుడు కంపెనీలు ప్రకటిస్తున్నటువంటి ఫలితాలని జాగ్రత్తగా గమనిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి గైడెన్స్ని కూడా దృష్టిలో ఉంచుకుని ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ని
బిల్డ్ చేసుకోవటం బెటర్ అమ్మ. రైట్ సార్, కాల్ రెడీగా ఉన్నారు. భరత్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్తే మేడం. హలో చెప్పండి. సార్, ఐఓబి మీరు చెప్పినప్పుడు 5,500 షేర్లు 36లో కొన్నా సార్. ఓకే, ప్రజెంట్ ఏంటి సార్, ఎంతవరకు రావచ్చు, ఎంతవరకు ఉంచుకోవచ్చు సార్? అయితే ఒక షేర్ తీసుకున్న ప్రైస్, దీని యొక్క ప్రైస్ ఎగ్జాక్ట్గా ఇంతవరకు వస్తుందని ఎవరూ ప్రెడిక్ట్ చేయలేం. కానీ మనం ఇప్పుడు లాంగ్ టర్మ్కి ఐఓబి అయితే చాలా ఫండమెంటల్గా చాలా మంచి కంపెనీ. నిజానికి ఇప్పుడు కూడా ఇవాళ రిజర్వ్ బ్యాంక్ అవలంబిస్తున్నటువంటి విధానం వల్ల పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ షేర్లు అన్నీ కూడా పెరిగేటువంటి అవకాశాలే ఉన్నాయి. అయితే మీరు ఐఓబి ఇప్పటికే ఉన్న షేర్లు అలా ఉంచుతూ ఇంకా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఇంకా ఇతర పబ్లిక్ సెక్టార్ కంపెనీల్లో షేర్లలో కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ని పెంచుకోవటం మంచిది. అలాగే ఐఓబి షేర్ పెరిగినప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకుని కొంత మేరకు మీరు స్టేట్ బ్యాంక్లోకి తర్వాత బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలకు కూడా షిఫ్ట్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు అండి. సో ఇప్పుడు ప్రెసెంట్ కొత్తగా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్న ఇన్వెస్టర్స్ సో ఎలాంటి స్టెప్ వేస్తే మంచిదంటారు? సో ఎటువంటి స్టాక్స్ పైన ముందుకు వెళ్తే మంచిదంటారు? అయితే ఈ రోజున ఇన్వెస్టర్స్ ఎవరైనా కానీ ఫ్రెష్గా ఈక్విటీ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు అవలంబించాల్సిన వైఖరి ఏంటంటే ఎక్కువగా రీసెర్చ్ చేసేటువంటి సమయము తర్వాత ఆ ఇంట్రెస్ట్ లేకపోతే కనుక ఒక సింపుల్ టెక్నిక్ ఏం ఫాలో అవ్వచ్చు అంటే ఇప్పుడు మనకు నిఫ్టీ 50లో ఉన్నటువంటి 50 కంపెనీలను కూడా ఒకసారి లిస్ట్ అవుట్ చేసుకుంటూ ప్రతి నెల కూడా క్రమం తప్పకుండా ఒక్కొక్క కంపెనీ షేర్ అంటే ఆ నెలలో ఏ కంపెనీ షేర్ ఇన్వెస్ట్ చేయాలి అంటే నిఫ్టీలో ఉన్నటువంటి 50 కంపెనీలు మంచివి అయినప్పుడు కూడా ఆ మొమెంట్లో ఏ షేర్ అయితే కాస్త అండర్ వాల్యూలో అవైలబుల్ అవుతుందో ఆ షేర్ని చూస్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తూ వెళ్తే అలా 50 నెలలు అయ్యేసరికి ఒక సైకిల్ పూర్తి అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ 50 మంత్స్ మళ్ళీ అదే సైకిల్ని రిపీట్ చేయొచ్చు. ఇలా చేస్తూ వెళ్తే లాంగ్ రన్లో ఒక మంచి పోర్ట్ఫోలియో అనేది ఇన్వెస్టర్ వాళ్ళంతకు వాళ్ళు బిల్డ్ చేసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటుగా కొంత మొత్తాన్ని బంగారంలో ఇన్వెస్ట్మెంట్కి కూడా ప్రాధాన్యత ఇస్తే ఓవరాల్గా ఇన్వెస్టర్స్కి ఎక్కువ ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉంటుందమ్మా. రైట్, ఇప్పుడు బంగారం సంబంధించి మాట్లాడుతున్నారు కాబట్టి ఎక్కువగా ఇప్పుడు బంగారంలో ఇన్వెస్ట్ చేయడం గోల్డ్లో బెటర్ అంటారా? ఇప్పుడు చాలామంది కూడా పర్చేస్ చేసే పరిస్థితుల్లో ఎవరు లేరు. సో ఇన్వెస్ట్ చేయడం ఎంతవరకు బాగా ఉపయోగపడుతుంది ఇన్వెస్టర్స్కి అంటారు? అయితే బంగారంలో ఇన్వెస్ట్మెంట్ విషయంలో 2 రకాలుగా ఆలోచనలు ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం జ్యువెలరీ కొందాం అనుకుంటున్నారా లేకపోతే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్కి అయితే బంగారంలో ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి మంచి అవకాశం అనే చెప్పచ్చు. దీన్ని 2 రకాలుగా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకటి ఫిజికల్ గోల్డ్ అయినా మనం తీసుకోవచ్చు, లేదంటే డిజిటల్ ఫామ్లో కూడా బంగారంలో పెట్టుబడి పెట్టచ్చు. డిజిటల్ ఫామ్లో బంగారంలో పెట్టుబడి పెడతాం వల్ల మనకి సేఫ్టీ సెక్యూరిటీ పరమైనటువంటి భయాలు ఉండవు, దాన్ని దాచుకోవటానికి కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. ఇన్వెస్టర్స్కి ఈ విధంగా ఇన్వెస్ట్ చేయడం కూడా ఈజీ. వీటితో పాటుగా గోల్డ్ సావరిన్ బాండ్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసేటట్టు ప్రయత్నాలు చేయొచ్చు. ఎప్పుడు కూడా మార్కెట్లో ధరలు బాగా పెరిగినప్పుడు వెళ్ళి ఇన్వెస్ట్ చేసే కన్నా కూడా కాస్త డౌన్ ట్రెండ్ ఉండే టైంలోనే బంగారంలో కానీ వెండిలో కానీ పెట్టుబడులు పెడితే ఇన్వెస్టర్స్కి ఇవే ఎక్కువ ప్రయోజనం చేకూరేటువంటి అవకాశం ఉంటుందమ్మా. రైట్, అండ్ నార్మల్గా ఇన్వెస్టర్స్ చాలామంది కూడా ఫస్ట్ ఇన్వెస్ట్ చేసేవాళ్ళు చాలామంది కొన్ని ఆలోచన చేస్తూ ఉంటారు. మనం ఈ స్టాక్లో వెళ్ళడం వల్ల కరెక్టా కాదా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. సో ఇది బెటర్ స్టాకు, ఇది ఇన్వెస్ట్ చేయడం వల్ల మనకి కొంచెం లాభాలు వస్తాయి అని చెప్పేసి వాళ్ళకి ఒక అవగాహన అనేది ఏ విధంగా తెలుస్తుంది అంటారు? అయితే మనం మామూలుగా ఎవరైనా ఒక ఇన్వెస్టర్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయబోయే ముందు తను కొంత ఫండమెంటల్ స్టడీ అనేటువంటిది చేసుకోవాలి ఎప్పుడు కూడా. దానిలో ప్రధానంగా ఏంటంటే ఆ కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ ఎలా ఉంది, దాని యొక్క బుక్ వాల్యూ ఏంటి. ఉదాహరణకి ఇంతకుముందే ఒక వ్యూవర్ అడిగినప్పుడు మనం చెప్పినట్టుగా ఓఎన్జీసీ షేరే ఉందనుకోండి, పబ్లిక్ సెక్టార్లో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీ. దాని యొక్క బుక్ వాల్యూ కన్నా కూడా దగ్గరగా లేకపోతే బుక్ వాల్యూ కన్నా తక్కువగా ట్రేడ్ అవుతుంది అనుకోండి, అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉండి వాల్యుయేషన్ పరంగా కూడా అంత ఎక్సలెంట్ కంఫర్ట్ ఉన్నప్పుడు అటువంటి షేర్లో ఇన్వెస్టర్ తప్పకుండా ఇన్వెస్ట్ చేసి ముందుకెళ్ళచ్చు. అలాగే హైయెస్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ నుండి ఏదో కారణం వల్ల టెంపరీగా ఒక షేర్ ధర కన్నా తగ్గితే అప్పుడు వాటిలో కూడా ఇన్వెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. ఉదాహరణకు మనం ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ లేకపోతే రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ ఇటువంటి కంపెనీల్లో ఏదో కారణంతో మార్కెట్లో కానీ సడన్గా ఏదైనా ఫాల్ అయితే ఆ ఫాల్ని బయింగ్ ఆపర్చునిటీగా ఇన్వెస్టర్ తీసుకోవచ్చు. వీటితో పాటుగా ఆ కంపెనీ యొక్క బీటా ఎలా ఉంది, పిఈ రేషియోస్ ఏంటి, ఆ సెక్టార్లో ఉన్న మిగతా కంపెనీలతో పోల్చుకుంటే
దీని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, కంపెనీ యొక్క ఇంట్రెన్సిక్ వాల్యూ ఏంటి, కరెంట్ మార్కెట్ వాల్యూ ఏంటి, ఇట్లా డిఫరెంట్ ఫ్యాక్టర్స్ని స్టడీ చేసి ఆ తర్వాత మాత్రమే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ తీసుకోవటం అనేది ఇన్వెస్టర్స్కి ప్రయోజనకరంగా ఉంటుందమ్మా. రైట్ సార్, ప్రసాద్ గారు కాల్ చేస్తున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నమస్కారం జీవీరావు గారు. నమస్తే అండి. సార్ నేను అశోక్ లేదండి 165 కొన్నాను సార్. ఓకే. ఇక్కడ మళ్ళీ ఇప్పుడు 140 వస్తుంది కాబట్టి మళ్ళీ కొన్ని యాడ్ చేసుకోమంటారా? అదొకటి ఎన్టీపీసీ ఇక్కడ తీసుకోవచ్చా? ఏదన్నా ఎన్టీపీసీ ఎన్టీపీసీ లాంగ్ టర్మ్ సార్. రైట్ అండి. ముందుగా అశోక్ లేలాండ్ విషయానికి వస్తారండి, మనకి ఆటోమొబైల్ సెక్టార్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. ఇవాళ నిజానికి 150 రూపీస్లో కూడా అది ఇన్వెస్ట్ చేయదగిన కంపెనీ. ఇప్పుడు 140 రేంజ్లో మీరు ఫ్రెష్ బయింగ్ డెఫినెట్గా చేయొచ్చు అండి. ఇప్పటికే ఉన్న షేర్లకి మీరు ఇవి కూడా యాడ్ చేసుకుని మీ యొక్క యావరేజ్ ప్రైస్ని తగ్గించుకుని దీనిలో ఇన్వెస్ట్మెంట్ని కంటిన్యూ చేయడం బెటర్. లేకపోతే ఎన్టీపీసీ విషయానికి వస్తే పవర్ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీ అని చెప్పొచ్చు. నిజానికి ఎన్టీపీసీ లాంటి ఒక యూనిట్ని వాళ్ళు నెలకొల్పాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. కానీ ఇవాళ ఇప్పటికే ఉన్నటువంటి ఎన్టీపీసీ ద్వారా మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే 3 to 4 years టైం కోసం అని చెప్పి డెఫినెట్గా చాలా మంచి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 షేర్లలో కూడా మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఇప్పటికే ఉన్న షేర్లను కూడా కంటిన్యూ చేసుకోవచ్చు అండి. రైట్. మిడిల్ ఈస్ట్లో ఉద్రిక్తతల నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలో హెచ్చు తగ్గులు వస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో మన మార్కెట్లో ముందు ఎలాంటి ప్రభావం చూపించవచ్చు అంటారు? అయితే మనకి హార్మోజ్ జలసంధి కంప్లీట్గా ఓపెన్ అవ్వనంత వరకు, అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు పూర్తిగా తొలగినంత వరకు కూడా మనకి రానున్న రోజుల్లో కూడా మార్కెట్లో ఈ ఒడిదుడుకులు అనేటువంటిది కొనసాగేటువంటి అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. మనం ఎవరూ కూడా మర్చిపోకూడని విషయం ఏంటంటే ఇవాళ టెంపరీగా 1 రోజు 2 రోజులు మార్కెట్లు పెరిగినప్పటికి కూడా అంతర్జాతీయ పరిణామాల్లో కనుక మార్పు రానంత వరకు, ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న వార్లో అమెరికా ప్రవేశం ఎక్కువ అవటం వల్ల ఇవాళ ఈ ట్రయాంగిల్ వార్లో ఉన్నటువంటి ఇబ్బందులు ప్రపంచంలో అన్ని దేశాల మీద కూడా చూపిస్తుంది. ఇది మన మార్కెట్ మీద కూడా ఎంతో ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఇన్వెస్టర్స్ ఈ యొక్క రిస్క్ అనేది మరి కొంతకాలం కంటిన్యూ అయ్యే అవకాశం ఉందని మాత్రం మర్చిపోకూడదని నేను చెప్తాను. రైట్. థ్యాంక్ యూ సార్, ఈరోజు మార్కెట్స్కి సంబంధించి మీ విశ్లేషణ తెలియజేసినందుకు. నమస్తే. ఇవి ఏబిఎన్ బిజినెస్